ఈ కార్ రేస్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండటం, అంతలేదు ఇదంతా లొట్టపీస్ కేసు అంటూ కేటీఆర్ కొట్టిపారేయటం, ఇలాంటి పరిణామాల మధ్య ఆయన ఏసీబీ విచారణకు హాజరు కావటం, 7 గంటలకు పైగా అధికారులు విచారించడం అన్నీ జరిగిపోయాయి. అయితే మరోసారి విచారణకు రావాలని కేటీఆర్ను ఏసీబీ ఆదేశించింది. అయితే ఈసారి వచ్చేటప్పుడు ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ పట్టుకురావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు మిస్ అయిన కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, కేటీఆర్ అరెస్ట్ అయితే జరగబోయేది ఏంటి? బీఆర్ఎస్కు ప్లస్సా మైనస్సా, కారుకు మంచి చేస్తుందా ముంచేస్తుందా అంటూ రకరకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజానికి ఏసీబీ విచారణకు వెళ్లడానికి ముందు తనను అరెస్ట్ చేయొచ్చు అంటూ హైలైట్ చేసి మరీ కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్కా, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. దీంతో అరెస్ట్ కావాలనే కేటీఆర్ కోరుకుంటున్నారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయొచ్చి యోగా చేసిన అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. పథకాల అమలు గురించి అడిగినందుకే పగ సాధిస్తున్నారని, అసలు ఈ కార్ రేస్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరవుతున్నారని, అంతే తప్ప తప్పు చేసినట్లు కాదని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. మహా అయితే అరెస్ట్ చేస్తారు తప్పితే అంతకు మించి ఏం జరగదని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా రెడీ అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం, మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఇదే ఇప్పుడు అందరి అటెన్షన్ డ్రా చేస్తోంది. నిజంగా ఆయన చెప్పినట్లు జరిగితే అది బీఆర్ఎస్ కు భారీ ప్లస్ అవుతుందనే డిస్కషన్ నడుస్తోందని కొందరి అభిప్రాయం. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ క్యాడర్ను అలర్ట్ చేసినట్లు అవుతుంది. ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు అంటూ కార్ పార్టీ పవర్ను మళ్లీ రాజకీయానికి చాటి చెప్పే ఛాన్స్ ఉంటుంది. అన్నింటికీ మించి రేవంత్ సర్కార్ ప్రతీకార రాజకీయాలు చేస్తుందనే విషయాన్నే జనాల్లోకి తీసుకెళ్లే ఛాన్స్ దక్కుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత నిరాశలో ఉన్న పార్టీ క్యాడర్ను అలర్ట్ చేసి ఏకతాటి మీదకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో భారీగా ప్లస్ అవుతుందనేటువంటిది కొందరి అభిప్రాయం. అయితే మరికొందరు మాత్రం కేటీఆర్ అరెస్ట్ అయితే సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యే అవకాశమే లేదని, పైగా బీఆర్ఎస్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే న్యాయస్థానం కొట్టేసింది. అంటే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా లెక్క. అంటే ఏదో అవినీతి జరిగిందన్నట్లే కదా అనేది ఇంకొందరి ఒపీనియన్. ఏమైనా కేటీఆర్ విచారణ తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. మరి నెక్స్ట్ విచారణలో ఏం జరుగుతోంది? మొదటి విచారణలో ఏం తెలుసుకున్నారు? ఇప్పుడో అప్పుడో ఇంకెప్పుడో కేటీఆర్ అరెస్ట్ ఖాయమా అంటూ రాజకీయం మాట్లాడుకుంటోంది అదే పనిగా.